హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే రిఫ్రాక్టోమీటర్ అంటే ఏంటి? రిఫ్రాక్టోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? ఎక్కడ యూజ్ చేస్తారు? స్పెషల్లీ ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్స్‌లో ఎలా యూజ్ చేస్తారనేది చూసేద్దాం. నేను ఆల్రెడీ శాంపిల్ అయితే టెస్ట్ చేసేసాను. లేదంటే లిడ్ ఎలా ఉండిద్ది? ఐపీస్ ఎలా ఉండిద్ది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ద్వారా రీడింగ్ స్కేల్ ఎలా ఉండిద్దనేది చూపించేదాన్ని. ఎక్కువగా బయట కంపెనీ నుంచి శాంపిల్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటి ప్యూరిటీ కాన్సంట్రేషన్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. అలానే ల్యాబ్ బ్యాచెస్ కొన్ని, ప్రొడక్షన్ బ్యాచెస్ కొన్ని శాంపిల్స్ అట్లా ఇప్పుడు టెస్టింగ్ అయితే జరుగుతూ ఉండిద్ది. అయితే వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. అంటే ఇది ఒక పదార్థంలో కాంతి ఎంత వంపు తీసుకుంటుందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కొలవడానికి ఉపయోగిస్తారనమాట. హౌ ఇట్ వర్క్స్ అంటే when light passes through a light sample it bends. అంటే ఆ వంపు ఆధారంగా రిఫ్రాక్టోమీటర్ ఆ లిక్విడ్‌లో షుగర్ కంటెంట్, ప్యూరిటీ లాంటివి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. యూ కెన్ టేక్ ద స్ట్రా ఆర్ ఐదర్ యూ కెన్ టేక్ లైట్ ఆర్ లెమన్. అయితే మనం కంపేర్ చేసినట్లయితే అది అందులో డిప్ చేసి వాటర్‌లో డిప్ చేసినప్పుడు మనకి వాటర్‌లో వంపుగా కనిపిస్తది. బెండే కనిపిస్తది. బయట నుంచి మాత్రం నార్మల్‌గా ఉండిద్ది. అలానే లైట్ కూడా సేమ్. లెమన్ కూడా వాటర్‌లో కొంచెం బిగ్ సైజ్‌లో కనిపిస్తది. బయట మనకి స్మాల్ సైజ్‌లో ఉండిద్ది. ఇట్ మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్ C/V అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈస్ డిఫరెంట్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మెటీరియల్ ఈస్ డిఫరెంట్. ఓకే. వేర్ ఇట్స్ యూజ్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఇవి జ్యూసెస్ ఇండస్ట్రీస్‌లో, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్‌లో, హనీ టెస్టింగ్‌లో, అలానే కెమిస్ట్రీ ల్యాబ్స్‌లో యూజ్ చేస్తారు. అంటే ఈ జ్యూసెస్ ఇండస్ట్రీస్‌లో, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్‌లో, హనీ టెస్టింగ్‌లకి ఎందుకు యూజ్ చేస్తారంటే ప్యూరిటీ టెస్ట్ చేయడానికి, అలానే షుగర్ కంటెంట్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. కన్క్లూజన్ వచ్చేసి ఫైనల్‌గా ఏంటంటే ఏ రిఫ్రాక్టోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ టూల్ టు మెజర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే వీటిలో మనం లిక్విడ్ కంపోజిషన్స్ గురించి, ప్యూరిటీ గురించి తెలుసుకోగలము. ఓకే. If you like the video, don't forget to share, like, subscribe. If you have any doubts, drop a comment. Thank you for watching.